హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అనుకోకుండా నాకు మా పాపకి ఒక 2 వీక్స్ వింటర్ బ్రేక్ వచ్చింది. సో, ఇక్కడ ఎలాగే వెదర్ పెద్ద బాగోదని చెప్పి దగ్గరలో ఏదన్నా కొంచెం హాట్ వెదర్ ఉన్న ప్లేస్‌కెళ్తున్నాము. సో, మాకు దగ్గరలో మెట్టల్ బీచ్ అనేసి దగ్గరలో అంటే ఒక 700 మైల్స్. ఒక 10 అవర్స్ డ్రైవ్ పడతది. సో, అక్కడికి వెళ్దాం అనేసి ట్రిప్ ప్లాన్ చేశామనమాట. సో, ఫస్ట్ టైం మా జర్నీనంతా రికార్డ్ చేస్తున్నాము. లెట్స్ సీ. దగ్గరలో పటేల్ బ్రదర్స్ అని ఇండియన్ గ్రోసరీ స్టోర్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి స్నాక్స్ ఏమైనా తీసుకుందాం. ఓకే. ఇండియన్ గ్రాసరీస్ నుంచి ఏం తీసుకొచ్చా? నేనా మన జర్నీకి సరిపడగా స్నాక్స్ అనేది తీసుకొచ్చాను. అయ్యో జంతికలు అయ్యో తీసుకొచ్చాను. సమ్ ఏదో వీట్ పఫ్స్ ఏ ఉన్నాయి, అవి తీసుకున్నాను. బటర్ మిల్క్ తీసుకున్నాను. బటర్ మిల్క్ దొరుకుతుంది మాకు. ఒక బాటిల్ జామకాయలు తీసుకున్నాను. స్వీట్ కూడా తీసుకున్నా, బర్ఫీ. అవునా? మరేం దొరకదు ఇక్కడ. వెజ్. నేను ఈ ట్రిప్ అంతా నేను వెజ్. ధనుర్మాసం చేస్తుంది, సో తనేమో వెజిటేరియన్, నేనేమో నాన్ వెజిటేరియన్. ఇలాగ హాలిడేస్ మాకు ఇదే టైంలో వస్తాయి. పైగా మేము వెళ్ళే ఏరియా ఏంటి, బీభత్సంగా సీ ఫుడ్కి అసలు కొదవలేని ఏరియా. ఎందుకంటే బీచ్ ఏరియా కదా, అసలు మస్తు సీ ఫుడ్ దొరుకుతుంది. మా వైఫ్కి సీ ఫుడ్ అంటే చాలా ఇష్టము. కానీ ఏం చేస్తాం, పాపం వెంకటేశ్వరం కోసం సాక్రిఫైస్. ఎందు ఎన్ని రకాల సీ ఫుడ్ దొరుకుతుంది. నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు సీ ఫుడ్, అయినా కూడా తిందో ఏం చేస్తాం, అలా కట్టుకునే ఉంటుంది. నాకేం తినాలనిపించదు ఈ 1 monthలో అనిపించదు. బట్ అదర్ దాన్ దట్ నాకు సీ ఫుడ్ అంటే చాలా ఇష్టం. మీ డాడీకి చెప్పాక ఇంటి గురించి చెప్పావా? చెప్పు. చాలా హెల్త్కి మంచిదని చెప్తాను. యా, నా దృష్టిలో ట్రిప్ అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండాలి. అండ్ యాక్చువల్ గా ఫ్లైట్ కూడా వెళ్ళొచ్చండి, కాకపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళాక మనం కార్ రెంట్ లోకల్ కార్ రెంట్ తీసుకోవాలి. దాని బదులు ఇది కంఫర్ట్ కదా. మాకు డ్రైవింగ్ చాలా పర్సన్ టు పర్సన్ ఇట్ వ్యారీస్ అని చెప్తాను. తనకి డ్రైవింగ్ చాలా ఈజీగా డ్రైవ్ చేస్తాడు. ఎన్ని అవర్స్ అని డ్రైవ్ చేసేస్తాడు. అది ఒక పాజిటివ్ పాయింట్ తనలో. సో అలాంటప్పుడు మళ్ళా రెంట్ కార్ తీసుకుని వేస్ట్ కదా. అదేదో ఇలా సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తే బాగుంటుంది. మేము ఆల్మోస్ట్ అన్ని ప్లేస్లు మా చుట్టూ 8 to 18 hours బిలో ఉన్న ప్లేస్లన్నీ ఆల్మోస్ట్ కవర్డ్. బట్ ఎప్పుడు ఇలా వీడియో తీసి పెట్టాలి అని మేము అనుకోలేదు. అది ఈసారి ట్రై చేస్తున్నాం. ఈసారి ఇదే కొత్త. ఐ డోంట్ నో మేము ఇలా ఉన్నందుకు ఎన్ని కామెంట్స్ వస్తాయో కూడా తెలీదు. అసలు ఫస్ట్ ఇంట్లో వాళ్ళన్నా ఎంకరేజ్ చేస్తారా, సరదాగా ట్రై చేస్తాను, చూద్దాం. క్లోజెస్ట్ వాళ్ళన్నా ఎంకరేజ్ చేస్తారో లేదో చూపిద్దాం వాళ్ళకి. జనరలీ మేమేం చేస్తామంటే ఏదో ఒక కొత్త మూవీస్ ఉంటాయి కదా, అవి పెట్టేసుకుంటాము. అవి ప్లే అవుతూ ఉంటాయి. సో అవి చూస్తూ అలా వెళ్ళిపోతాం. నేను చూస్తాను, పాపం తను చూడ్డు, వింటాడు తన. అదే మన భవి అనేసి భవి ఉన్నది కదండి వెబ్సైట్, భవికి సంబంధించిన వెబ్సైట్ లో మూవీస్ చూస్తాం అన్నమాట, కొత్త మూవీస్. లేదా నాకు పాత సినిమాలు బాగా ఇష్టం, బ్లాక్ అండ్ వైట్. అవి కూడా పెట్టుకుంటాం మేము, బాగా చూస్తాం. అవి కూడా అవి పెట్టుకుని ఏదో ఫ్యామిలీకి దూరంగా ఉంటాం కదా, అన్నిటికీ దూరంగా ఉంటాం కదా, అందులోనే ఫీల్ అయిపోతా ఉంటాం అనమాట. అందరు దగ్గర ఉన్నారు అనుకుని ఫీల్ అయిపోయి కాసేపు ఏదో అలాగే వెళ్ళిపోతాం అంతే. ఇక్కడ అంత ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కానీ ఏమి ఉండవు. చూసారండి, అందరూ యూఎస్ వెళ్ళిపోయారు, ఎప్పుడూ ఉండదు. ప్రతి క్షణం ఇండియా గురించి మాట్లాడుకుంటే ఇండియా గురించి ప్రతిసారి ఏం తిన్నా ఏం చూసినా ఇండియాలో ఉంటే బాగుంటది అని అనుకుంటాం. అదే మనకి ఏమేమి ఇచ్చాడు అంటే ఒక బెడ్ సైజ్, ఇది బిగ్గర్ వన్, కింగ్ సైజ్, ఐ గెస్ కింగ్ సైజ్ ఒక బెడ్, ఏసీ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి ఒక టీవీ మనకి, అండ్
ఇక్కడ ఎక్స్ట్రా పిల్లోస్ అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. సో వీ కెన్ యూజ్ దెమ్. ఒక కిచెన్ ఇచ్చాడు మనకి, స్టవ్, కాఫీ మిషన్ అండ్ మైక్రోవేవ్, కిచెన్ షింక్ మనం ఏమైనా యూజ్ చేసుకోవడానికి, యుటెన్సిల్స్ కూడా బేసిక్ యుటెన్సిల్స్ ఇస్తారు. మరి ఏమి ఇచ్చారో చూద్దాం. మనం ఇచ్చాడు, బాగానే ఇస్తాడు. మనం ఏం కావాలో అవి తెచ్చుకుని కుక్ చేసుకోవచ్చు. నేను గ్రాసరీస్ అయితే తెచ్చుకున్నాను నాతో పాటు, కుక్ చేసుకున్నామని చెప్పి. సో ఇప్పుడే బటర్ మిల్క్ పెట్టా, ఇలా ఫ్రిడ్జ్. సో మనం అన్నీ తెచ్చుకుని కుక్ చేసుకోవచ్చు. మళ్ళీ ఎక్కడ తీసామో అక్కడ అన్నీ వెళ్ళేటప్పుడు అన్నీ క్లీన్ చేసేసి ఏవి ఏ ప్లేస్లో ఉన్నాయో అవన్నీ పెట్టేసి హ్యాండ్ ఓవర్ చేయాలి, వాళ్ళకి చెక్అవుట్ చేయాలి. ఇదొక వాష్రూమ్, చూడవచ్చు, టీవీ చూడొచ్చు, టీపాయ్ అంతా ఉంది. యాక్చువల్లీ చెక్ చేయడానికి అని తీసాం ఇది. ఇక్కడ కూడా ఏసీ ఉంది. అండ్ ఇది వచ్చేసి బాల్కనీ. ఇప్పుడు చీకటిగా ఉంది కదా, ఇది ఓషన్ ఫ్రంట్ వ్యూ. మార్నింగ్ సన్ రైజ్ ట్రై చేద్దాం అనుకుంటున్నాం. వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. కింద చూస్తే స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ రెండు ఉన్నాయి. ఇదంతా ఓషనే. మార్నింగ్ లెగ్స్ ఇక్కడ వాక్ చేయొచ్చు. నేను ఈ వ్యూ అంతా మార్నింగ్ చూపిస్తా, ఇప్పుడు ఏం కనిపించట్లేదు. ఇదండి మార్నింగ్ వ్యూ, బ్యూటిఫుల్ సన్ రైజ్. I hope you will enjoy. Please do subscribe. Thank you for watching.